ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం షార్ట్ వీడియోల్లో భగవంతుడికి ఏ ప్రసాదం పెట్టాలి, ఏ ఆకులతో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం బృహస్పతి పత్రం, దీన్ని రావి ఆకు అంటారు. మనం గణపతి పూజకి వాడుతూ ఉంటాం. ఎవరికైనా సరే అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు, పనులు ముందుకు వెళ్ళనప్పుడు మీరు ఖచ్చితంగా రావి ఆకుని సమర్పించండి. ఇక్కడ అనుమానం ఉంటుంది, రావి ఆకులు ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు కదా గురువుగారు అడుగుతారు. మీరు రావి ఆకుని శనివారం, ఆదివారం నాడు కొయ్యమాకండి. మిగతా రోజులు తెచ్చి ఎప్పుడైనా సరే పని అవ్వడం లేదన్నప్పుడు మనస్ఫూర్తిగా సమర్పించండి. ఇక్కడ విద్యకు సంబంధించి చాలామందికి తెలియదు, చెప్తాను. విద్య అంటే ఎవరికైనా చదువులో ఆటంకం ఉన్నా, జ్ఞానం విషయంలో ఆటంకం ఉన్నా, సంపదలో ఆటంకాలు వస్తున్నా, వివాహంలో ఆటంకాలు వస్తున్నా మీకు ఈ ఆకులతో పూజ చేయటం వల్ల ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది. మీరు ఎవరైనా సరే రావి ఆకుతో పూజ చేస్తే ఖచ్చితంగా అనుకున్న పనులు అవుతాయి. ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.